జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డికి భారీ జలకిచ్చింది తెలంగాణ హైకోర్టు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో తమపై సిబిఐ నమోదు చేసినటువంటి కేసును కొట్టివేయాలంటూ వైవి సుబ్బారెడ్డి తెలంగాణ హైకోర్టుని కోరగా, ఈ కేసులో మీ మీద పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసును మేము కొట్టివేయలేము అంటూ కూడా వైవి సుబ్బారెడ్డికి భారీ షాక్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదు. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, తెలంగాణ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి గారికి భారీ జలకిచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో తనపై సిబిఐ నమోదు చేసినటువంటి కేసును కొట్టివేయాలి అంటూ కూడా వైవి సుబ్బారెడ్డి గారు తెలంగాణ హైకోర్టుని కోరగా, తెలంగాణ హైకోర్టు వైవి సుబ్బారెడ్డి గారికి షాక్ ఇస్తూ, మీ మీద పక్కా ఆధారాలు ఉన్నాయి, మేము ఈ కేసును కొట్టివేయలేము అంటూ కూడా వైవి సుబ్బారెడ్డి గారికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఈ కేసు గురించి మీరు ఏం చెప్తారు అంటే? జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కొమ్ము కాస్తూ ఉన్నారు వైవి సుబ్బారెడ్డి గారు. ఎందుకంటే ప్రతిసారి ఆయన చేసిన అరాచకాల్లో ప్రతి దానిలో కూడా వైవి సుబ్బారెడ్డి గారి పాత్ర కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే చూసాం మనం ఈ బాబాయ్ హత్య విషయంలో కానీ వెనకేసుకు రావటమే కానివ్వండి, ఈ 43,000 కోట్ల అక్రమ ఆస్తులు దీనిలో కేసులో సిబిఐ దీనిలో ఆయన కూడా ఒక నిందితుడుగా ఉండటమే కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తుంటే కూడా ఖచ్చితంగా ఆయన ప్రతి దానిలో ఆయన ప్రతి అడుగులోనూ ఈయన హస్తం కూడా కనపడుతూనే ఉంది వైవి సుబ్బారెడ్డి గారిది. దానికి ఫలితంగానే ఆయనకి తిరుపతి తిరుమల దేవస్థానంలో ట్రస్ట్ చైర్మన్గా ఇవ్వటం కానివ్వండి, అవన్నీ ఆయనకి అవకాశాలు కల్పించటం, ప్రతి వాళ్ళకి కూడా 2 సంవత్సరాలకి అయిపోతుంది, మళ్ళా కొత్త వాళ్ళని పెట్టడం అనేది జరుగుతుంటుంది ఏ గవర్నమెంట్ ఉన్నా. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఆయన అన్యమతస్థుడు అని తెలిసినా కూడా ఆయననే ఉంచటం అంటే ప్రజల మనోభావాలకు కూడా ఎవరు అక్కడ విలువ ఇవ్వట్లేదు. ఎంతసేపు కూడా వాళ్ళ తోచిందే చేయాలి, వాళ్ళకి కావాల్సిందే వాళ్ళు చేయాలని వైవి సుబ్బారెడ్డి గారిని తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ చేయటం జరిగింది. అక్కడ కూడా ఎంత రకమైన అరాచకాలంటే, అక్కడ తిరుపతి దేవస్థానంలో 500 రూపాయలతో అయ్యే టికెట్ని 10,500 రూపాయలు చేశారు. అంటే సామాన్య ప్రజలు వెళ్ళగలుగుతారా? అంటే ఒక వీవీఐపీలు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా ఆ ఫెసిలిటీ ఎలా ఉందంటే, మీరు ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే టికెట్ తీసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా వచ్చి ఎయిర్పోర్ట్లో టికెట్ తీసుకొని వచ్చేసేయచ్చు. అంటే 10,500 పెడితే ఎవరికైనా దర్శనం తొందరగా అవుతుంది. అంటే సామాన్య ప్రజలకి దర్శనం అవసరం లేదా? అదే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు, వేరే ఎవరైనా అక్కడ చైర్మన్లుగా ఉన్నప్పుడు 500 రూపాయలు ఉండేది. అంటే వీవీఐపీ దర్శనాలు 500 ఉంటే కూడా అది కూడా లిమిటెడ్ ఉండేది. ఎక్కువ వాళ్ళకి అవకాశం, ఎందుకంటే నార్మల్ ప్రజలకి అవకాశం ఉండాలనే దానికి ఒక లిమిటెడ్ వరకే వాళ్ళకి అవకాశం, లేకపోతే నెక్స్ట్ డేనో ఇంకొక టైం చూసుకోవటమే కుదిరేది. కానీ ఈయన వచ్చిన తర్వాత 10,500 ఎవరు ఎంతమంది పెట్టుకున్నా వాళ్ళకి దర్శనాలకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో అయితే 500 దర్శనం అంటే ఒక 10 రోజులు క్రితం బుక్ చేసుకుంటే కూడా అయ్యేది కాదు, 10-15 రోజుల ముందు కూడా అది డేట్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆ గంట ముందు కూడా మనం 10,500 పెట్టుకుంటే వెళ్ళగలిగేస్తాం, అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అంటే ఓన్లీ మనీ మీద వాళ్ళ మనీ దాహం ఎలా ఉందని చెప్పడానికే జరుగుతుంది ఈ విషయం. ఇది అక్కడ ప్రసాదాలే కానివ్వండి, కైంకర్యాలే కానివ్వండి, ఏదైనా అన్యమతస్తుల టికెట్స్, బస్ టికెట్ల మీద కూడా ప్రింట్ చేయటమే కానివ్వండి, అక్కడక్కడ స్టిక్కర్లే కానివ్వండి స్టిక్కర్స్ అంటించడమే కానివ్వండి, అన్ని మతస్థుల స్టిక్కర్సే కానివ్వండి, ఇట్లా ప్రతిదీ కూడా మద్యం మాంసంతో సహా పైన తిరుమల కొండ మీద వెళ్ళే అవకాశాలు కూడా కల్పించారు వైవి సుబ్బారెడ్డి గారు. అంటే వాళ్ళకి ఒక దేవుడి మీద నమ్మకం లేదు, మనీ వస్తే చాలు, వాళ్ళ మతం పరంగా వేరే ఆలోచనలు ఉంటాయి. కానీ వాళ్ళు ఎవరి మతం వాళ్ళది అవ్వచ్చు, కానీ తప్పు అని అనట్లేదు. కానీ ఒక మతానికి విశ్వాసంగా ఉన్న భక్తులు అక్కడ వస్తారు కాబట్టి ఆ మతానికి సంబంధించిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దానిలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన 43,000 కోట్ల స్కామ్ అయితే ఏదైతే జరిగిందో దానిలో ఒక దీనిలో ఈయన కూడా ఇన్వాల్వ్ అయ్యి హౌసింగ్ బోర్డు గారు హిందూ హౌసింగ్ బోర్డు కేసులో వైవి సుబ్బారెడ్డి గారి మీద బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి,
అంటూ కూడా సిబిఐ చెబుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా సిబిఐ దగ్గర వైవి సుబ్బారెడ్డి గారికి ఎగనిస్ట్గా బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయా ఈ హిందూ హౌసింగ్ బోర్డు కేసులో అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా హిందూ హౌసింగ్ బోర్డులో ఈ ఆధారాలు అయితే ఉన్నాయి కాబట్టి తెలంగాణ కోర్టు తోసిపుచ్చటం జరిగింది. సో కంటిన్యూ ప్రాసెస్ అయితే జరగాలే కానీ మీరు వచ్చి ఇప్పుడు ఇక్కడ హైకోర్టులో వేసుకోవడానికి అవకాశం లేదని తోసిపుచ్చటం జరిగింది. ఈయన ప్రతి దానిలో కూడా ఆయన కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనేది అయితే అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అధికారంకు రాకముందు నుంచి వీళ్ళు అటెండ్ అవుతూనే ఉన్నారు ఇక్కడ కోర్టులకి కేసులకి. కాబట్టి ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాము, రావడానికి కుదరదని చెప్పి వీళ్ళు మళ్ళీ పైకోర్టులకు వెళ్ళటమే కానివ్వండి, అక్కడ వాళ్ళు తోసిపుచ్చటమే కానివ్వండి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఈయన సీఎం అయిన దగ్గర నుంచి కూడా ఎక్కడ రావటం కూడా లేదు కేసులకి. వీళ్ళకి ఏంటంటే మనం డబ్బులు అంటే ప్రజలకి కోర్టుకు వస్తే మనం దోషిగా మనం బయటపడతామనే ఉద్దేశంతో రేపు ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ ఆయన సీఎంగా పోయిన తర్వాత ఆయన సీఎం ఇది లేనప్పుడు వస్తాడు. ఇప్పుడు సీఎంగా ఉన్నప్పుడు వచ్చాడు అనుకోండి, అందరూ దృష్టి ఏంటంటే 43,000 కోట్లు తిన్నాడనేది మళ్ళీ ఈయనే రిపీట్ చేసి ఆయనే గుర్తు చేసినట్టు ఉంటుందనే ఒక ఉద్దేశంతోనేమో ఆయన కోర్టుకి రాకుండా ఇలా పెండింగ్ పెట్టుకుంటా రావటం జరుగుతుంది. అది మర్చిపోయే విషయమా? 43,000 కోట్లు నువ్వు ప్రజాధనాన్ని ఎలా ఏ రకమైన స్కాములు చేసింది భారతీయ సిమెంట్స్ కానీ అన్ని సాక్షిలో కానీ ఇవన్నీ జరిగింది ఎవరు మర్చిపోతారు? ఎవరు మర్చిపోరు కదా. 18 నెలలు జైల్లో ఉన్నది మర్చిపోరు కదా. ఈడీలో ఇంకా కూడా కేసెస్ నువ్వు ప్రాసెస్ ఎదుర్కొంటున్నావు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే కదా. దానిలో వైవి రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కాబట్టి ఆయన కోర్టుకి కంపల్సరీ కింద కోర్టులోనే అటెండ్ అవ్వమని చెప్పి ఖచ్చితంగా డెసిషన్ అయితే తీసుకోవటం జరిగింది హైకోర్టు. సో అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులో వైవి సుబ్బారెడ్డి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది సిబిఐ వాదన. కాబట్టి ఇప్పుడు కోర్టు కూడా వైవి సుబ్బారెడ్డి గారికి షాక్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి గారి హస్తం కూడా ఉందని మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ప్రతి దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి అక్రమాలు అన్నిటిలో కానీ, హత్యల్లో కానివ్వండి, ఆయన చేసిన స్కాముల్లో కానివ్వండి, ప్రతి దానిలో కూడా వైవి సుబ్బారెడ్డి గారి హస్తము ఆయనకు తెలియకుండా జరిగేది కాదు. ఆ ప్రతిదీ కూడా వాళ్ళకి జరుగుతుంది. ఆ తిరుమల దేవస్థానంలో నుంచి వచ్చిన సొమ్ములు కూడా ఇప్పుడు పార్టీ పరంగా వాడుకోవటమే కానివ్వండి, ఈ స్కాములకి తరలించటమే కానివ్వండి, దేవుని సొమ్ము కూడా దుర్వినియోగం చేస్తున్నారు. అంటే ఆయన ఇప్పుడు టీటీడీ బోర్డుకి ఇప్పుడు చైర్పర్సన్గా లేరు కదా. ఆయన ఉన్నా లేకపోయినా కూడా అధికారం అనేది వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన దానిలో నుంచి ప్రతిదీ కూడా ఆయన పర్యవేక్షణలోనే జరుగుతాయి. అక్కడ ఆయన పర్యవేక్షణలో జరగబట్టి ప్రతిదీ ఆయన కనసన్నల్లో జరగబట్టి ఆయన మొత్తం తరలిస్తున్నారు అక్కడ నుంచి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.